హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 4. ఆద్యాని పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, ఇంకా ఏదేదో చేయాలి అని చాలా అనిపిస్తున్నా కూడా ఏం చేయలేకపోతున్నాడు అర్జున్. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. జ్యూస్ తీసుకుని పో అని అన్నాడు అర్జున్ ఆద్యాని. అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకుండా జంప్ అయ్యింది. నీ పని చెప్తానే తింగరి. ఎప్పుడూ నీపై కోపం తప్ప నాకింకేమీ ఉండకపోయేది. కానీ నాకెందుకో ఇప్పుడు నువ్వు కావాలి అనిపిస్తుంది. అది ఏమంటారో కూడా తెలీదు. ఏం అందమే నీది. అసలెందుకు రెడీ అయ్యావే నిన్న? నా మనసు దోచావే తింగరి. అసలు ఒక్క నిమిషంలో నేనెలా మారిపోయానో అసలు అర్థం కావటం లేదు అర్జున్‌కి అని మనసులో అనుకుని ఫ్రెష్ అప్ కావటానికి తన రూమ్‌కి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చి బెడ్ మీద ఉన్న సూట్ చూసి నవ్వుకున్నాడు. రెడీ అయ్యి కిందకి వచ్చాడు. కిందకి వస్తూ ఉంటే హాల్లో ఏదో గొడవ జరుగుతుంది. అది ఎవరో కాదు, సూర్యని కొట్టడానికి అర్నవ్ సూర్య వెనుక పరిగెడుతూ ఉన్నాడు. సూర్య దొరకకుండా పరిగెడుతున్నాడు. అర్నవ్ తన బ్లేజర్ తీసి సోఫాలో వేసి షర్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేస్తున్నాడు. ఇక టైంలో సూర్య పరిగెడుతూ అర్జున్ పక్క నుంచే వెళ్తున్నాడు. అప్పుడు అర్జున్ ఒక్క చేత్తో సూర్య గొంతును పట్టుకుని సూర్య ఒక చేతిని వెనక్కి మడిచాడు. అంతే, అర్ణవ్ దొరికిందే ఛాన్స్ అనుకుని సూర్య కడుపులో పంచేసి ఇస్తున్నాడు. ఆ నొప్పికి తట్టుకోలేక, అరే బావలు, మీకేం అన్యాయం చేశాన్రా, ఎందుకురా నన్ను టార్చర్ చేస్తున్నారు అని సూర్య నొప్పికి తట్టుకోలేక అరుస్తున్నాడు. అర్ణవ్ ఈవిల్ స్మైల్తో సూర్యని పరిగెత్తించి పరిగెత్తించి కొడుతున్నారు ఇద్దరు. ఇక సూర్య నవ్వుతూ, నేను మీకు దొరకనుగా బావలు అని పరిగెడుతున్నాడు సూర్య. ఇక అర్జున్ సోఫాలో కూర్చొని వాళ్ళ స్వీట్ ఫైటింగ్ చూస్తూ ఉన్నాడు. ఇక అర్జున్ వాళ్ళ నాన్నగారు, ఏమైందిరా, వాడిని ఎందుకు అలా కొడుతున్నారు, ఏం చేశాడు అని అడుగుతాడు అర్జున్ని. వాడు నిన్న ఆఫీస్లో ఒక పని చేశాడు. ఏం చేశాడు అని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. మన ఇంటి ఆడపిల్లని లవ్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ మన ఇంటి ఆడపిల్ల వాడిని లవ్ చేస్తుందని చెప్తే వాడు ఏమన్నాడో వింటావా అని అర్జున్ అన్నాడు. ఏమన్నాడు అని ఒకేసారి ఆతృతగా ఇంట్లో వాళ్ళందరూ అడిగారు. మన మీద పడి బతుకుతున్నారంట, అందుకే ఈ ఇంటి ఆడపిల్లని లవ్ చేయటం అత్యాశ అవుతుందంట. అందుకే ఈ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే డబ్బు కోసం చేసుకుంటున్నానని అంటారంట. అందుకే నో అని చెప్పాడు వీడు అని అర్జున్ సీరియస్గా అంటాడు. ఆ మాట వినగానే అసలు సూర్యని ఎవరు లవ్ చేశారు అని అడుగుతారు ఇంట్లో అందరూ. ఇంకెవరు, ఆ సూర్యగాడుని మన అంజలి లవ్ చేసుకుంటున్నారు. అంజలి వచ్చి వీడికి ప్రపోజ్ చేస్తే వీడు నో అని చెప్పాడు డాడీ అని అంటాడు అర్జున్. అర్జున్ వాళ్ళ డాడీ సూర్య దగ్గరకు వచ్చి, ఎందుకురా అలా అంటావు, మాకు ఆస్తులు ఉంటే ఏంటి, మా ఆస్తులు మీవి కావా, అలా ఎప్పుడూ అనుకోవద్దు, మిమ్మల్ని వదులుకోలేకనే కదరా నా దగ్గర మన ఇంట్లో ఉంచుకునేది, నువ్వు నా మేనల్లుడివిరా, నా కొడుకుల కంటే నువ్వే ఎక్కువరా అని అంటాడు అర్జున్ వాళ్ళ నాన్న సూర్యతో. సారీ మావయ్య, సారీరా బావా, మామ్ డాడ్ నేను అంజలి ప్రేమించుకుంటున్నాము, మీరేమంటారు అని అడుగుతాడు సూర్య వాళ్ళ పేరెంట్స్తో. వాళ్ళు సంతోషంగా నవ్వుతారు. అర్జున్ దగ్గరికి వెళ్ళి, సారీరా బావా, నీ చెల్లితో నాకు పెళ్లి చేస్తావా అని అడుగుతాడు సూర్య అర్జున్తో. అర్జున్ ఒక శాడిస్టిక్ స్మైల్తో షర్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేస్తున్నాడు. ఇక సూర్యకి అర్థమయ్యి, వద్దురా బావా వద్దు అని అనుకుంటూ గార్డెన్లోకి జంప్ అవుతాడు సూర్య. నానా అన్నావు, మన బావగాడిని పట్టుకోరా, మన బావగాడి సంగతి చెప్తాను అని అంటాడు. అన్నవ్ పరిగెత్తుకుంటూ సూర్య వెంటే పడతాడు. ఇక అర్జున్ అర్ణవ్ కలిసి సూర్యని ఫుల్గా కొడతారు. ఇంకింట్లో అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. అసలు ఇంత జరుగుతూ ఉంటే అంజలి లేదు అనుకుంటున్నారా? అంజలి, అంజనా పిల్ల బ్యాచ్ ఎవ్వరూ లేరు, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు. అర్జున్ ఇంట్లోకి వచ్చి, ఈ విషయం అంజలికి అస్సలు తెలియకూడదు, అంజలి స్టడీస్ అయిపోయిన తర్వాత పెళ్లి చేద్దామని ఈ విషయం అక్కడితో వదిలేశారు అందరూ. ఇంకా ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆద్య తన పని తను చేసుకుంటుంది. అలానే కొన్ని రోజులు కూడా గడిచాయి. అర్జున్కి ఆద్యని చూస్తూ ఉంటే అస్సలు తన వల్ల కావటమే లేదు.
ఆద్య కాఫీ తీసుకుని అర్జున్ రూమ్ బయట ఉండి డోర్ కొడుతుంది. అర్జున్ వచ్చి డోర్ తీశాడు. ఆద్యని చూడగానే తన మనసు ఊరుకోలేదు. ఇప్పుడు తను కావాలి అనిపించింది. లోపలికి పిలిచాడు. డోర్ పెట్టేశాడు. కొన్ని రోజుల నుంచి అర్జున్ కొట్టడం తిట్టడం చేయటం లేదు. అందుకే ఈ రోజు కూడా ఏమీ అనడు అనుకుని ధైర్యంగా ఉంది ఆద్య. కానీ వణికిపోతుంది భయంతో. కాఫీ ట్రైన్ తీసుకుని టేబుల్ మీద పెట్టాడు అర్జున్. వెంటనే ఒక్కసారిగా అర్జున్ ఆద్య నడుమును పట్టుకుని దగ్గరికి లాగి తన జుట్టు పట్టుకుని చాలా అంటే చాలా ఫోర్స్‌గా తన పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. సడన్‌గా జరిగిన దానికి వెంటనే భయపడింది ఆద్య. వెంటనే తేరుకుని గింజుకోవటం స్టార్ట్ చేసింది. కానీ తన పట్టుని ఇంకా ఇంకా పెంచుతున్నాడు. ఆద్యకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అలానే ఉండిపోయింది. ఒక గంట తర్వాత తనని విడిచిపెట్టాడు. వెంటనే దగ్గుతూ ఆయాసపడుతూ కింద కూర్చుంది. వెంటనే బయటికి వెళ్ళిపోదామని లేచి బయటికి వెళ్తూ ఉంటే బలమైన చేతులు తన నడుముని గట్టిగా పట్టుకున్నాయి. అసలు కదలలేకపోతుంది ఆద్య. కానీ ఆద్యకి ఒళ్ళంతా వణికిపోతుంది. తనని దగ్గరికి లాక్కుని ప్రేమగా మెడ వంపుల్లో అతని తలని పెట్టి తన జుట్టు స్మెల్ చూస్తూ తన ఒంటి స్మెల్ చూస్తూ ఉన్నాడు. అసలు తట్టుకోలేకపోతున్నాడు అర్జున్. తనపై పట్టును ఇంకా ఇంకా పెంచి ఏంటే తప్పించుకుందాం అనుకుంటున్నావా? అది జరిగే పనేనా? ఆద్యకి అర్జున్ మాటలు అసలు ఏమీ చెవికి ఎక్కడం లేదు. భయంతో గుండె ఆగిపోతుందా అన్నట్టు ఉంది. అసలు ఎప్పుడు అర్జున్ని అంత దగ్గరగా చూడలేదు ఆద్య. ఎప్పుడు అర్జున్ చేతులు తప్ప ఇంకెప్పుడు తన బాడీ కూడా టచ్ కాలేదు. ఇప్పుడు బాడీ మొత్తం ఆద్యకు తగులుతూ ఉంటే తనకేమీ అర్థం కావటం లేదు. ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అర్జున్‌కి అప్పుడే ఒక ఫోన్ వచ్చింది. ఇంపార్టెంట్ కాల్ రావడంతో ఆద్యని వదిలేశాడు. ఆద్య వెనక్కి చూడకుండా పారిపోయింది. అర్జున్ తన ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. సంజనకి రోజురోజుకి ఆద్య మీద కోపం పెరిగిపోతుంది. కావాలి అని ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటుంది. అసలు రోజులో కొంచెం సేపు కూడా ఖాళీగా ఉంచడం లేదు ఆద్యని. ఒకరోజు సంజన ఆద్యని తన రూమ్ మొత్తం క్లీన్ చేయమని పిలిపించింది. ఆద్య తన రూమ్ మొత్తం క్లీన్ చేసి బయటికి వచ్చి బయట పనులు చేసుకుంటుంది. ఇక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సంజన బయటికి వచ్చి ఏదో పోగొట్టుకున్న దానిలా హాల్లో మొత్తం అంతా వెతుకుతూ ఉంది. హాల్లో ఉన్న సంజన పేరెంట్స్ ఏమైంది? ఏం వెతుకుతున్నావు అని అడిగారు. నా నక్లీస్ కనిపించట్లేదు. నానమ్మ ఇచ్చిన నక్లీసు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నా. కానీ ఈ రోజు వేసుకుందామని బెడ్ పై పెట్టాను. కానీ అది కనిపించడమే లేదు అని సంజన చెప్తుంది. పోనీలే వేరేది కొనుక్కుందువులే. ఇప్పుడు వేరే వేసుకో అని అంటారు అర్జున్ అమ్మగారు. లేదత్తయ్య నాకు చాలా సెంటిమెంట్ అది. నాకు అదే కావాలి అని అంటుంది సంజన. నీ రూమ్లో కరెక్ట్గా వెతుకు సంజన అని అంటారు. లేదత్తయ్య నేను రూమ్ అంతా కూడా వెతికే వచ్చాను. నా రూమ్లోకి ఆద్య వచ్చింది రూమ్ క్లీన్ చేయడానికి. తర్వాత తను క్లీన్ చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను బెడ్ మీద చూస్తే నా నక్లీస్ కనిపించలేదు అని అంటుంది సంజన. ఇక ఆద్య అనేసరికి అందరిలో కోపం వచ్చింది. ఆద్య ఆద్య అని గట్టిగా పిలుస్తారు అర్జున్ వాళ్ళ అమ్మగారు. ఆ పిలుపుకి కిచెన్లో ఉన్న ఆద్య పరుగున వచ్చింది. చెప్పండి మేడం అని అంటుంది ఆద్య. సంజన వచ్చి ఆద్య జుట్టు పట్టుకుని నా నక్లీస్ ఎక్కడుందే అని అడుగుతుంది. నాకు తెలియదు మేడం అని కంటి నిండా నీళ్లతో అని అంది. నక్లీస్ అంటే ఏంటి మేడం? అది ఎలా ఉంటుందో చెప్పండి అని అంటుంది ఆద్య. అర్జున్, సూర్య, అర్ణవ్ అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. అర్జున్ కూడా చాలా చికాగ్గా విసుగ్గా ఉన్నాడు. ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు జరిగింది మొత్తం కూడా అర్జున్కి చెప్పారు. అంతే అర్జున్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. పిడికిలి బిగుసుకుంది. మెడ నరాలన్నీ తేలాయి. ఆద్యని జుట్టు పట్టుకుని చెంప మీద ఒకే ఒక దెబ్బ గట్టిగా కొట్టాడు అర్జున్. అంత దూరం వెళ్ళి పడింది పాపం. ఆద్య జుట్టు పట్టుకుని లేపి ఏంటే కొన్ని రోజుల నుండి కొట్టడం లేదని మహారాణిలా ఫీల్ అవుతున్నావా ఏంటి? ఏం చేసినా ఏమీ అనర్లే అనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతాడు అర్జున్. నాకేమీ తెలీదు సార్ అని అమాయకంగా చెప్తుంది ఆద్య. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆద్యని మరి అర్జున్ కొడతాడా? ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ముందు ముందు అర్జున్ ఆద్యని ఎంతలా ప్రేమిస్తాడు? మరి ఆద్య అర్జున్ని ప్రేమిస్తుందా? ఏం జరుగుతుంది అనేది చూద్దాం.
అండ్ వచ్చే భాగంలో ఏం జరిగినా నన్ను మాత్రం తిట్టుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ మాత్రం చేయండి. ఇది ఒక స్టోరీ మాత్రమే. స్టోరీలానే చూడండి.